అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అమ్మ కంటికి చిన్న పిల్లల్లానే కనిపిస్తారు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం సాటెడ్ మష్రూమ్. మరి మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ ఒకసారి చూసేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చేస్తున్నాం షార్టెడ్ మష్రూమ్. అయితే ముందుగా మనకు కావాల్సింది మష్రూమ్. ఇక్కడ నేను తీసుకున్నాను ఫ్రెష్ మష్రూమ్ని. అయితే దానిపైన ఉండే కాడలు ఫస్ట్ తీసేయాలి. ఇలా కొంచెం పాడవకుండా నీట్గా తీయండి. ఇందులో మనం స్టఫింగ్ చేయాలి కాబట్టి ఎక్కడా కూడా విరిగిపోకుండా ఈ కాడల్ని తీసేయాలి. కాడలన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. దీన్ని పెనం కొంచెం వేడిగా ఉన్న పెనంలో వేయాలి. చాలా వేడివేడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఆలివ్ ఆయిల్ వేసిన తర్వాత నూనె కొంచెం పొగలు రావాలి. అప్పుడు మనకు కావాలి గార్లిక్, ఓన్లీ వెల్లుల్లి మటుకే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే కారం. ఇప్పుడు నూనె బాగా వేడైంది. ఇందులో కొంచెం వెల్లుల్లి, అలాగే కొద్దిగా మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఇవి ఒక్కసారి బాగా కలిపిన తర్వాత మష్రూమ్. ఎక్కువసేపు కుక్ చేస్తే మష్రూమ్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి కాబట్టి జస్ట్ లైట్గా ఆ పచ్చి వాసన ఉండకుండా జస్ట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా అన్ని రివర్స్లో వేసుకొని ఫ్రై చేస్తే మనం స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీనిపైన కొంచెం కారం ఇలా చల్లుకొని అంతే, స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ బంద్ చేసిన తర్వాత కాసేపు ఇలాగే ఉంచేద్దాం. ఇప్పుడు మనం ఇందాక మిగిల్చుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని సైడ్స్ కట్ చేద్దాం. ఇలా సైడ్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మధ్యలోకి, మళ్ళీ ఇంకొకసారి. మనం చేస్తున్న ఈ రెసిపీకి సాటెడ్ మష్రూమ్కి మనం ఎప్పుడు కూడా ఫ్రెష్ బ్రెడ్ తీసుకున్నాం అనుకోండి, కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదే ఈ రోజు బ్రెడ్ రేప్ చేసామనుకోండి కొంచెం పొడిగా అవుతుంది. కాబట్టి ఫ్రెష్ బ్రెడ్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని 1 నిమిషం ఇలా పక్కన పెట్టేసి, బ్రెడ్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇందాక మనం కొంచెం వెల్లుల్లి ప్యాన్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిగిలిన వెల్లుల్లిని షాపింగ్ బోర్డ్ పైన వేసుకొని, అలాగే ముందుగానే ఫ్రిడ్జ్లో నుండి ఒక 20-30 నిమిషాలు ముందుగానే నేను తీసి పెట్టిన బటర్, ఫ్రిడ్జ్లో నుండి బయట తీసి పెట్టుకొని సాఫ్ట్గా చేసుకున్న వెన్న ఇంకా వెల్లుల్లి రెండింటిని ఇలా వేసి ఇప్పుడు మనం క్రీమ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నామంటే గార్లిక్లో ఉండే ఆ ఫ్లేవర్, ఆ మంచి వాసనని మనం బటర్లోకి తీసుకురావాలి. అందుకే నేను ఇలా క్రీమ్ చేస్తున్నాను. ఇలా కొంచెం గట్టిగా చేస్తే గార్లిక్ ఇంకా సాఫ్ట్గా అయిపోయి చక్కగా బటర్కి పట్టేసుకుంటుంది. ఇలా ఒకే చేత్తో మెల్లిగా హ్యాండిల్ చేస్తే చక్కగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసుకుందాం. కావాలంటే అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం బ్రెడ్కైనా లేదా చపాతీకైనా దేనికైనా సర్వ్ చేసుకున్నా, చపాతీ కాల్చేటప్పుడు వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్న గార్లిక్ బటర్ని మనం ఈ బ్రెడ్కి అప్లై చేయాలి. ఇదే ప్యాలెట్ నైఫ్ తీసుకొని చక్కగా అప్లై చేద్దాం. ఒకవైపు అప్లై చేసాం కదా, అలాగే రెండో వైపు కూడా కొంచెం తీసుకొని ఇలాగే 2 వైపులా చక్కగా ఈ గార్లిక్ బటర్ని మనం అప్లై చేయాలి. ఇలాగే అన్ని ముక్కలకి సరిపడా తీసి ఫస్ట్ ఇలా పెట్టేసుకుందాం.
పిల్లల పార్టీకి ఎంతమంది పిల్లలు వస్తున్నారో చూసుకొని ప్లాన్ చేసుకొని మీరు అన్ని పీసెస్ బ్రెడ్ అప్లై చేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ అంతమంది వస్తారు, అయ్యో ఇంతమంది సరిపోతుందో లేదో అని హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఒక 10 మందిని పిలిచామంటే ఒక 15 బ్రెడ్లు అట్లా రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఏ టెన్షన్ ఉండదు. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే బాగుండదు కదండి, అది పార్టీలో. సో ఇలా చక్కగా అన్ని బ్రెడ్లకి గార్లిక్ బటర్ని అప్లై చేసాం కదా. ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా బ్రెడ్ని ప్యాన్లో వేసి 2 వైపులా చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ప్యాన్ వేడిగానే ఉండాలి. 2 వైపులా మన బ్రెడ్కి అప్లై చేసాం కదా గార్లిక్ బటర్ని. ఇప్పుడు 2 వైపులా బ్రెడ్ కాలిన తర్వాత మష్రూమ్ని ఏం చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ బ్రెడ్ మంచిగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇటు కాల్చుకున్నాం కదా. ఇక్కడ మిగిలినవి కూడా నేను కాల్చుకున్నాను. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా చక్కగా కలర్ వస్తే చాలా బాగుంటాయి. సో ఇలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఇందులో ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇలా వేసి చిన్న మంటలో అలా వదిలేద్దాం. ఇవి క్యారమిల్ అవ్వాలి. అయితే ఇవి తొందరగా క్యారమిల్ అవ్వాలంటే దీంట్లో కొంచెం చక్కెర వేయాలి. చక్కెర వేసిన తర్వాత ఒక్కసారి ఉల్లిపాయల్ని ఇలా కలుపుకుంటే చక్కగా బ్రౌన్ కలర్ తొందరగా వచ్చేస్తాయి. ఉల్లిపాయలు కూడా చాలా టేస్టీగా అవుతాయండి. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న ఉల్లిపాయల్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గార్లిక్ బ్రెడ్ అయిపోయింది ఇది. ఈ గార్లిక్ బ్రెడ్స్ని కొంచెం టమాటో కచప్ అలాగే మయోనైస్, ఇంత టమాటో కచప్ కాకుండా ఒక 2 చిన్న స్పూన్ల టమాటో కచప్ని తీసుకొని చక్కగా ఈ మయోనైస్ని కలుపుకుందాం. మైనస్లో టమాటో కెచప్ చక్కగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఈ బ్రెడ్లను తీసుకొని ఇలా అన్నీ చక్కగా పేర్చుకున్న తర్వాత ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క స్పూన్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా ప్యాలెట్ నైఫ్తో చక్కగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా నైఫ్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలాంటి చిన్న పనులు చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ పిల్లల మటుకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి, అంటే సాయంత్రం పార్టీ ఉందనగానే మీరు ఇవన్నీ పనులు పొద్దున్నే చేసి పెట్టుకున్నారనుకోండి, పార్టీ అయ్యే టైంకి మీకు అంత హడావిడి ఉండదు. సో ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ వచ్చాయి కదా, ఒక సైడ్ బ్రౌన్ వచ్చాయి. మళ్ళీ ఇలా కలిపామనుకోండి రెండో సైడ్ కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ బ్రెడ్లన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇందాక ముందుగానే మనం కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని పీసెస్ అయితే బ్రెడ్స్ ఉన్నాయో అన్ని పీసెస్ మనం మష్రూమ్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, ఆనియన్స్ ఎంత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటిని ఒక దగ్గర తీసుకొని చిన్న స్పూన్ తీసుకొని ఒక్కొక్క మష్రూమ్లో ఇలా ఆనియన్స్ని పెడదాం. ఈ ఆనియన్స్ స్వీట్గా ఉంటాయండి, ఎందుకంటే మనం చక్కెర వేసాం కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. ఫస్ట్ అన్నిట్లో ఇలా చిన్న స్పూన్ వేసుకోండి. వేసిన తర్వాత ఒక్కసారి చేత్తో లైట్గా ప్రెస్ చేస్తే ఆనియన్స్ చక్కగా లోపలికి వెళ్ళిపోతాయి. అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పైన కలర్ఫుల్గా, ఈ కలర్ బ్రేక్ చేయడానికి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొత్తిమీరని తీసుకొని అన్నిటిపైన ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇప్పుడు వీటిని ఈ బ్రెడ్ పుక్కల పైన పెట్టేస్తే మన షార్టెడ్ మష్రూమ్ రెడీ అయిపోతుంది. కానీ పిల్లలకి ఎప్పుడు కూడా మనం ఇలాగే డైరెక్ట్గా ఇచ్చేయం కదండి, చక్కగా అందంగా వాళ్ళకి అలంకరించి ఇస్తాం కదా. ఇప్పుడు కూడా మనం చక్కగా ప్లేటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఒక చక్కగా నేను గార్నిష్ చేసి పెట్టుకున్నాను ప్లేట్ ఉంది కదా. ఇందులో ఒక్కొక్క మష్రూమ్ తీసి ఒక్కొక్క బ్రెడ్ పైన ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా మన షార్టెడ్ మష్రూమ్ రెడీ అయిపోయింది. వీటిని తీసి
ప్లేట్లో పెట్టుకోవాలి. పిల్లలు పార్టీకి వచ్చే టైంలో ఇంకా ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పిల్లల పార్టీ కోసం మనం చేసిన సాటెడ్ మష్రూమ్ ఎంత చక్కగా వచ్చాయో నోట్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. సాటెడ్ మష్రూమ్స్ తయారు చేయే విధానం: ముందుగా మష్రూమ్స్ కాడలు తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఉప్పు, మష్రూమ్స్ వేసిన తర్వాత పైన కొంచెం కారం వేసి సాఫ్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చాపింగ్ బోర్డుపై వెల్లుల్లి, వెన్న బాగా కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్కి గార్లిక్ బటర్ని 2 వైపులా అప్లై చేసి ప్యాన్ పై 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం నూనెలో వేసి చక్కెర పోసి బ్రౌన్ కలర్గా చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో మయోనీస్, టమాటో కెచప్ని కలుపుకొని బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న బ్రెడ్ పైన ఉల్లిపాయలు పెట్టుకున్న మష్రూమ్ని అలంకరించుకుంటే సాటెడ్ మష్రూమ్స్ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారాభంలో ఒక పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి రేపటి వరకు ఈ రోజుకి బై బాయ్.